సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఏపీ శాసన మండలిలో విపక్ష నాయకుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది అంటే 2027 డిసెంబర్ వరకు ఆయన ఎమ్మెల్సీ పదవి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కూడా ఉంటున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో బీసీ నేతగా తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా బొత్స ఉన్నారు. ఆయనది సుదీర్ఘమైన రాజకీయం. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేసేవారు. ఒక దశలో ముఖ్యమంత్రి కూడా అవ్వాల్సిన వారుగా ప్రచారంలో ఉంది. అటువంటి బొత్స 2014 తర్వాత కాంగ్రెస్ ఏపీలో ఉనికి కోల్పోవడంతో వైసీపీలోకి చేరారు. అయితే బొత్సకు వైసీపీకి ఈ చేరిక కలయిక అన్నది ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనివార్యమని అంటున్నారు. వైసీపీ కూడా విజయనగరం జిల్లాలలో సరైన లీడర్షిప్ లేక అవస్థలు పడుతున్న వేళ బొత్స తన చెయ్యి అందించారు. అలాగే బొత్సకు సరైన రాజకీయ వేదికగా కూడా వైసీపీ కూడా నిలిచింది అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీలో బొత్సకు మంచి ప్రాధాన్యత అయితే దక్కింది. ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది. 2019 కానీ 2024 ఎన్నికలు కానీ విజయనగరం జిల్లాలలో బొత్స చెప్పిన వారికే సీట్లు కూడా టికెట్లు దక్కాయి. అలాగే బొత్స కూడా 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. మొదట మున్సిపల్ శాఖ మంత్రిగా, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా బొత్స పనిచేశారు. ఇక 2024లో బొత్స ఓటమి పాలు అయితే విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆయనవి నిలబెట్టిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గెలిచిన వెంటనే బొత్సను లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నియమించారు. బొత్స వంటి సీనియర్ ద్వారా వైసీపీ వాయిస్ మండలిలో గట్టిగానే వినబడుతుంది అని, అలాగే వైసీపీ అసెంబ్లీకి వెళ్ళని నేపథ్యంలో ఆ లోటు భర్తీ అవుతుందని భావించిన ఇలా కూడా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. కూటమిని ఇరుకున పెట్టడానికి కూడా బొత్సను ప్రయోగించారు అన్న మాట కూడా ఉంది. ఇక బొత్స గతంలో కొంత ఆరోగ్య సమస్యల ఎదుర్కొన్నారు. మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్ లో అయితే ఆయన సభలో మాట్లాడుతూ తూలి పడిపోయారు. ఆయనకు విశ్రాంతి కావాలి అని వైద్యులు సూచించారు అన్న ప్రచారం సాగింది. దానికి తగ్గట్లుగానే బొత్స కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్నారు. ఈ సమయంలోనే బొత్స ప్లేస్ లో మరొకరికి మండలాల్లో విపక్ష నేతగా నియమిస్తారు అన్న ప్రచారం సాగింది. అయితే మళ్ళీ బొత్స యాక్టివ్ అయ్యారు. మీడియా సమావేశాలు పెడుతున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయనే వచ్చే ఏడాది వరకు ఆ పదవిలో ఉంటారు అన్నది అయితే తేలుతున్న విషయం. అయితే బొత్స అనారోగ్యం బారిన పడి తిరిగి యాక్టివ్ అయిన జగన్ తో భేటీ అయ్యింది లేదనే ప్రచారం అయితే సాగుతుంది. ఈ మధ్యన జగన్ స్టీల్ ప్లాంట్ లో 10 మంది చనిపోతే పరామర్శకు వచ్చినప్పుడు ఆయన పక్కన బొత్స కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. బొత్సను వైసీపీలో పక్కన పెడుతున్నారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో నడుస్తుంది. ఈ మాటలు అంటున్నది కూడా బీజేపీ నేతలు. సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్సను వైసీపీలోకి పక్కన పెడుతున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కాపులకు తగిన ప్రాధాన్యత ఉండదు అనడానికి ఇదే నిదర్శనం అని కూడా ఆయన చెబుతున్నారు. మరి ఆయన కాపుల విషయంలో వైసీపీకి ఇలాంటి జోరు చేస్తున్న నేపథ్యంలోని చేసిన విమర్శలుగా దీనిని చూడాలా, లేక నిజంగా బొత్స వైసీపీలో దూరం పెడుతున్నారు అని భావించాలా అన్నది అయితే చర్చగానే ఉంది. బొత్స అయితే ఈ మధ్య కాలంలో జగన్ ని కలిసింది లేదు అని అంటున్నారు. ఈ మరి వైసీపీలో బొత్స పరిస్థితి ఏమిటి అన్న ఆయన అసౌకర్యంగానే ఉన్నారా, లేక ఈ ప్రచారం అంతా ఒట్టిదేనా అంటే దానిని జవాబు కూడా ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు.